ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి వరప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీన ఏలూరులో కుంభమేళాకు బస్సు ఏర్పాటు చేయడమైందని ఆయన అన్నారు. టికెట్ రేటు ఒక మనిషికి 12,500 రూపాయలుగా నిర్ణయించామన్నారు. ఈ బస్సు ప్రయాణం 8 రోజులు ఉంటుందన్నారు. ఈ ప్రయాణంలో ప్రయాణికులకు అల్పాహార భోజనము వసతి సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నామన్నారు. ప్రజలంతా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేవుని ఆశీస్సులు పొందాలని కోరారు. సర్వీసెస్ ఓపెన్ చేసాం. ఈ కుంభమేళా వెళ్ళే ప్రత్యేక బస్సులు ఏంటంటే 8 రోజులు టూర్ ప్యాకేజ్ అవి సూపర్ లగ్జరీ బస్సెస్. ఈ బస్సులు ఏలూరులో బయలుదేరి ఫిబ్రవరి మధ్యాహ్నం 4వ తారీఖు మధ్యాహ్నం బయలుదేరి పూరి, కోణార్క్, భువనేశ్వర్, ప్రయాగరాజ్ వెళ్ళి కుంభమేళా దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో అయోధ్య, గయా, బుద్ధగయ, కాశీ కవర్ చేస్తూ ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి, శ్రీకాకుళం కూడా దర్శనం చేసి తిరిగి వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. ఇది 8 రోజుల టూర్ ప్యాకేజ్. ఇది 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇంక్లూడింగ్ వీళ్ళ భోజన వసతి కలిగి చేస్తూ మనిషి ఒక్కింటికి 12,500 రూపాయలుగా టికెట్ డిసైడ్ చేసాం. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అందులో అమృతధారలు పడ్డాయి. అందుకని ప్రయాగ్రాజ్కి అంత విశిష్టత. ఈ గంగా, యమున, సరస్వతి 3 కలిసినటువంటి ఈ పవిత్ర సంగమంలో అఖాడా సాధువులు, అఘోరీలు, నాగసాధువులు, ఇంకా కపాలీలు, వీళ్ళుగాక అనేకమైన అఖాడాల నుంచి నాద సాంప్రదాయం, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నాద సాంప్రదాయం, ఆయన నాద సాంప్రదాయంలో మన ఈ రక్షణ సమితికి ఆయన ఒక గురువు కాబట్టి జాలంధర్నాథ్, మచ్చేంద్రనాథ్ ఈ వర్గానికి చెందింది నాద సాంప్రదాయం. ఆ యోగి ఆదిత్యనాథ్ నాద సాంప్రదాయానికి సంబంధించిన వారు. అక్కడ ప్రత్యేకంగా ఎంతమంది వచ్చినా సరే అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. స్నానాలకి ఏ ఘాట్లో స్నానం చేసినా సరే పుణ్యం వస్తుంది. ఈ ఒకే ఘాట్లో స్నానం